హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పాలకూర పెసరపప్పు. ఫస్ట్ ఒక కప్పు పెసరపప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసుకోండి. దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. నేను కొద్దిగా పెసరపప్పు ఎక్కువ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 2 ఉల్లిపాయలు 5 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసేసుకుని పక్కకు పెట్టుకోండి. నేను 2 పెద్ద కట్టలు పాలకూర తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కట్ చేసేసుకుని కడిగేసుకుని వాటర్ డ్రైన్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని హీట్ అవ్వనిచ్చి దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఒక్కసారి టాస్ చేసుకోండి. కరివేపాకు వేగాక ఒక 2 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకుని ఒకసారి టాస్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసేసుకోండి. ఒకసారి టాస్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి టాస్ చేసేసుకోండి. సాల్ట్ దీనికి ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఒకసారి ఇలా టాస్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. మూత ఓపెన్ చేసి చూద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి టాస్ చేసేసుకుని మనం ఇందాక కడిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసేసుకోండి. స్టీల్ గిన్నెల్లో వండుకోవటం వల్ల న్యూట్రియంట్స్ అన్నీ అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. సో ప్రిఫర్ చేయండి స్టీల్ వాటిలో వండుకోవడానికి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ వదిలేయండి ఫ్రెండ్స్. చూసారా, వాటర్ రావటం స్టార్ట్ అయింది. ఒకసారి ఇలా స్టార్ట్ అయ్యాక ఒకసారి టాస్ చేసేసుకుని మొత్తం అంతా మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చూసారా, వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోవడం స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి. టాస్ చేయకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వదిలేయండి. 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఆల్మోస్ట్ వాటర్ అంతా
డ్రై అయిపోతున్నాయి. ఇంకాసేపు వదిలేసి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు మాత్రమే పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా పెసరపప్పు, దాంట్లోంచి వాటర్ అంతా డ్రైన్ చేసేసి పెసరపప్పు యాడ్ చేసుకుని కలిపేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఓపెన్ చేసి చూసుకోండి. సరిపోయింది, డ్రై అయిపోయింది ఫ్రెండ్స్ వాటర్ అంతా. సో ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, మన పెసరపప్పు పాలకూర రెడీ. చూసారా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.